హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ. ఈరోజు మనం వీడియోలో చేపల పులుసు రెసిపీ చూస్తాము. మా అమ్మ రెసిపీ అనమాట ఇది. ఇందులో ఎక్కువ మసాలా లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది చేపల పులుసు. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మన ఫిష్ పీసెస్కి మనం ఫ్రైకి ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి మంచిగా కలిపి ఫిష్ పీసెస్కి ఒక్కొక్క దానికి మంచిగా కోట్ చేసి సైడ్ పెట్టేయాలి. ఈ మ్యారినేటెడ్ ఫిష్ పీసెస్ ఒక 20 to 30 మినిట్స్ సైడ్ పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫిష్లోకి మంచిగా ఉప్పు కారం దిగి తర్వాత మన పులుసు అనేది ఎక్కువసేపు ఉండకపోయినా మంచిగా ఫ్లేవర్ అనేది పీసెస్లోకి దిగిపోతుంది అన్నమాట. తర్వాత గ్రైండింగ్ జార్లోకి ఒక ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటాలు, వాటికి సరిపడా ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే పాత్రలో కుక్ చేస్తామో దాంట్లోకి ఒక 4 స్పూన్ల నూనె తీసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు కారం వేయాలి. అయితే మనం ఇందాక పీసెస్కి ఉప్పు పట్టించాము, గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు కారం వేసుకున్నాము. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు కారం మాత్రమే వేసుకోవాలి ఇందులోకి. మీరు గమనించినట్లయితే మనం స్టవ్ ఇంకా ఆన్ చేసుకోలేదు. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆన్ చేసుకునే ముందే చేసేసుకోవాలి. తర్వాత ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకోవడమే, అంతే, ఇంకేం ప్రాసెస్ ఉండదు. ఇందులోకి మనం కొంచెం పసుపు, ఆ తర్వాత 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే మనం కుక్ చేసుకునే పాత్ర కొంచెం పెద్దగా తీసుకుంటేనే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఫిష్ పులుసు ఎప్పుడైనా పెద్ద దాంట్లోనే చేస్తారు. ఆ తర్వాత ఆ మిశ్రమంలోకి ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటాల పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నాము. ఇందులో మనం తర్వాత పచ్చి మామిడికాయలు కూడా యాడ్ చేస్తాము. సో మీ పులుపుకి తగ్గట్టు 2 చూసుకొని వేసుకోండి. ఈ మిక్చర్ని మంచిగా కలుపుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అయితే మనం గ్రేవీలో కూడా ఒక ఉల్లిపాయ వేసాము, ఇక్కడ ఒక ఉల్లిపాయ వేస్తున్నాం, అంటే మీడియం సైజ్ అనుకోండి. సో గ్రేవీలోకి వేసింది మంచిగా మన పులుసు కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట, థిక్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకు పులుసులో అలా తింటున్నప్పుడు తగులుతూ బాగుంటుందని వేసాము. మీకు అది నచ్చకపోతే ఈ ఉల్లిపాయలు వేయడం అనేది స్కిప్ చేయొచ్చు. తర్వాత పచ్చి మామిడికాయలు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయ వచ్చేసి మేము ఒక పెద్ద మ్యాంగోలో సగం వేసుకున్నాము. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మ్యాంగోని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇందులోకి ఎంతైతే వాటర్ పడతాయో అవి కొన్ని యాడ్ చేసి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి మంచిగా లేయర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో మనం ఏం స్పైసెస్ వేయలేదు, మసాలా కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు కారం వేసుకొని పులుపు కోసం చింతపండు రసం ఇంకా మ్యాంగోస్ వేసుకున్నాము. దీంతోనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మిరియాల పొడి కానీ ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. ఫిష్ పీసెస్ని మునిగే వరకు వాటర్ పోసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి పులుసుని. అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండనివ్వాలి. ఆ తర్వాత మీద కొత్తిమీర జల్లుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఈ స్టేజ్లో. ఎందుకంటే 5 మినిట్స్ తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ఫిష్ పీసెస్కి ఉన్న ఎక్సెస్ ఉప్పు అనేది రసంలోకి దిగిపోతుంది. సో రసం మనం చెక్ చేసుకుంటే ఉప్పు కరెక్ట్గా లేదా ఉందా తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే అడ్జస్ట్ చేసుకొని జెంటిల్గా ఇలా మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ పెట్టి కలిపితే ఫిష్ పీసెస్ ఇంకా నలిగిపోతాయి. ఉప్పు చెక్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మన ఫిష్ పుల్స్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.